హాయ్ అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్టీ కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి టిఫిన్స్లోకి చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ చట్నీని ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఏ టిఫిన్స్లోకైనా తీసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 గ్రీన్ చిల్లీస్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నానండి. చూడండి, మంటని మధ్య రకంగా ఉంచుకొని అటు ఇటు కలుపుతూ ఈ పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ పచ్చిమిర్చి అనేది ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇందులో నుంచి తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు పల్లీలని తీసుకున్నానండి. ఈ పల్లీలని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి, కలర్ మారేంత వరకు. చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి పల్లీలు అనేవి వేగిపోయాయి కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పల్లీలన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని దీనిపైన మూతని పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మనకి పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా మొత్తం చట్నీని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చట్నీని పోపు వేసుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంది. చూడండి, ఆయిల్ని హీట్ చేసుకొని ఇలా పోపు దినుసులని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చిని కూడా యాడ్ చేశానండి. పోపు దినుసులు మరియు ఎండుమిర్చిని బాగా వేగిన తర్వాత పచ్చళ్ళలోకి వేసుకొని కలిపేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.